నీకేమైనా పిచ్చి పట్టిందా మహా? వెడ్డింగ్ డే రోజు నుంచి నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఆ విద్యాదేవి సుమతి అని తెలుసు కదా, ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురావాల్సొచ్చింది. అదే అవసరం ఏంటి అని అడుగుతున్నాను. సీతకు మాటిచ్చాను అని మాట తప్పని మనిషిలా చరిత్రలో మిగిలిపోవాలనుకుంటున్నావా? కాదు, చరిత్రహీనురాల్ని అవ్వకూడదు అని చేశాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది మహా. జరిగింది చెప్తే నీకు నిజంగానే పిచ్చి పడుతుంది. నిన్న సిఐ త్రిలోక్ నాకు ఫోన్ చేసి కలిశారు. ఏంటి అర్జెంటుగా కలవాలి అన్నారు? మీకు ముఖర్జీ అని ఎవరైనా తెలుసా మేడం? తెలుసు, మా బిజినెస్ పార్ట్నర్. ఎందుకు అడుగుతున్నారు? నిన్న అతను మా స్టేషన్కి వచ్చాడు మేడం. కంపెనీలో మీరు చేసిన అక్రమాల గురించి చెప్పి మీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయమన్నాడు. అతనెవరో అల్లాటప్పాగాడనుకొని మీ దాకా రాకూడదని నేనే డీల్ చేయాలనుకున్నాను. అప్పుడే తెలిసింది మేడం, అతను చాలా పవర్ఫుల్ అని. అతనికి చాలా నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేడం. అలాంటి వాళ్లతో కాంప్లికేషన్స్ ఎందుకని మీతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తాను అన్నాను. చాలాసేపు బ్రతిమాలితే ఒక్క కండిషన్ మీద ఒప్పుకున్నాడు. ఏంటా కండిషన్? విద్యాదేవి అలియాసు సుమతిని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి, ఆవిడకి బెయిల్ ఇప్పించకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తానని చెప్పాడు. నా మాట విని కాంప్రమైజ్ అవ్వండి మేడం, లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. ఇది జరిగింది, అందుకే సుమతిని విడిపించి తీసుకొచ్చాను. సుమతికి ముఖర్జీకి ఏంటి సంబంధం? తన కోసం ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? సుమతి కోసం కాదు, సీత కోసం. సీత ముఖర్జీ మీద ఒత్తిడి తెచ్చింది, అందుకే ఇదంతా చేయించింది. అమ్మో, సీతకంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ కాదు, సెంటిమెంట్. సీతను ముఖర్జీ కన్న కూతురులా చూస్తున్నాడు, అందుకే సీత చెప్పినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు నేను సుమతిని బయటికి తీసుకురాకపోయుంటే సీత కంపెనీలో జరిగిన అక్రమాల్ని బయటపెట్టి నన్ను ఇరుకున పెట్టేది. ఇన్నాళ్ళు ఇంట్లో కంపెనీలో నేను ఎదురులేని అధికారంలో ఉన్నాను. ఇలాంటప్పుడు నా అక్రమాలు బయటికి వస్తే ఇంట బయట నన్ను ఎవరూ గౌరవించరు. అందరిలో నా విలువ పడిపోతుంది. అందుకే సీత కోరినట్టు సుమతిని తీసుకురాక తప్పలేదు. అమ్మో, సీత ఇంత పనిచేసిందా? అది సామాన్యురాలు కాదు మహా. నీ మెడలే వంచిందంటే నిన్ను మించిపోయింది. ముఖర్జీని అడ్డు పెట్టుకుని నాతోనే ఆడుకుంటోంది. ఇప్పుడు మేనత్త మేనకోడలు ఏకమై నిన్నిక ఆడుకుంటారేమో మహా. అందుకేగా సీత సుమతిని రప్పించింది. మరెలా మహా? ఇప్పుడేం చేస్తావ్? ఇంట్లో అందరికీ విద్యాదేవి ఇక్కడుండటం ఇష్టం లేదు. విద్యాదేవి సుమతి అని అందరికీ తెలియనంత వరకు నాకే సమస్య లేదు. ఆ నిజం బయటికి రాకుండా చూసుకుంటే సుమతిని బయటికి పంపించి సీతకు చెక్ పెట్టేయొచ్చు. చాలా థ్యాంక్స్ బాబాయ్. మా అత్తమ్మ విషయంలో మీరు నాకెంతో సపోర్ట్ చేశారు. నీ మాటల్లో నిజాయితీ, నీ పనుల్లో న్యాయం ఉంటుంది సీత. అందుకే నేను సపోర్ట్ చేశాను. మీరు లేకపోతే మా అత్తమ్మని బయటకు తీసుకురాగలిగేదాన్నే కాదు. ఇందులో నేను చేసిందేముందమ్మా? ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి, మహాలక్ష్మి చేసిన అవకతవకల గురించి నువ్వు నాకు చెప్పావు. వాటిని చూపించి నేను మహాలక్ష్మిని భయపెట్టాను. మీరలా చేయడం వల్లనే మా అత్తయ్య దారికొచ్చింది. నేను అనుకున్నది చేయగలిగాను. అంతా నువ్వే చేసావు తల్లి. నేను కేవలం నిమిత్తమాత్రుని మాత్రమే. లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారి అండ లేకుండా నేను మా అత్తయ్య మెడలు వంచగలిగేదాన్ని కాదు. ఏది ఏమైనా మీ వల్ల మా అత్తమ్మ బయటకొచ్చింది. మా కుటుంబంలో సమస్యలని సరిదిద్దుతాను. అలాగే ఆఫీస్లో జరిగిన పొరపాటును కూడా వీలైనంత త్వరగా సరిచేస్తాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి. అటు కుటుంబాన్ని, ఇటు కంపెనీని ఏకకాలంలో సరిచేస్తున్నావు. దేవుడు నీకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. అయ్యో, నేనంత పెద్దదాన్ని కాదు బాబాయ్. ఏదో నాకు తెలిసింది చేశాను. తెలిసింది చేయటమే జ్ఞానం సీత. నీకున్న కొద్దిపాటి నాలెడ్జ్తోనే నువ్వింత చేసావంటే చాలా గ్రేట్.
మీలాంటి గొప్ప వాళ్ళ మెప్పు పొందడం నా అదృష్టం. వెళ్ళొస్తాను బాబాయ్. సరేనమ్మా, నా నుంచి ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, తప్పకుండా చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఏంటి మహాలక్ష్మి, షాక్ అయ్యావా? నా రూమ్లో ఏం చేస్తున్నావు? నా చైర్లో ఎందుకు కూర్చున్నావు? నేను నీ చైర్లో కూర్చున్నందుకే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు నా ఇంటికొచ్చి నా ఫ్యామిలీని, నా కంపెనీని నీ సొంతం చేసుకొని నా ఉనికి లేకుండా చేసిన నీ గురించి నేనెంత ఫీల్ అవ్వాలి? అది నీ దురదృష్టం. కాదు, నీ కుట్ర, కుతంత్రం, నీ అణువణువున నిండిపోయిన స్వార్థం. నువ్వు ఏదైనా అనుకో, నాకు అవకాశం వచ్చింది, నేను వాడుకున్నాను. అవకాశం రాలేదు, నువ్వే తీసుకున్నావు. బయటికి వెళ్ళిన నాకు ప్రమాదాన్ని సృష్టించావు. నేను చనిపోయాననుకొని నా స్థానాన్ని తీసేసుకున్నావు. రూపం మారిపోయి తిరిగొచ్చి నన్ను పరాయిదాన్ని చేశావు. నన్ను నేనే చంపిన హంతకురాల్ని చేశావు. స్నేహానికి ద్రోహం చేశావు. నన్ను నమ్మడం నీ తెలివి తక్కువతనం. నిజమే, పాముకి పాలు పోశాను. కృతజ్ఞత లేకుండా కాటేశావు. నా ఇంట్లోంచి నన్ను నేరస్తురాలిగా గెంటేశావు. కాని నా మేనకోడలు సీత నన్ను మళ్ళీ నా ఇంటికి రప్పించింది. ఈ ఇంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నీ పర్మనెంట్ ప్లేస్ జైలే. అది నీకు పర్మనెంట్ అవుతుందేమో చూసుకో. నన్నింటికి తీసుకొచ్చావు, బాగానే కవర్ చేశావు. నేను తిరిగి రావడం ఇష్టం లేనట్టు ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజం తెలిసి కూడా నువ్వు చెప్పడం లేదు. నాకు నష్టం కలిగించే నిజం నేనెందుకు చెప్తాను? చెప్తావు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. తొందరలోనే అన్నీ బయటపడతాయి. సీత నీతో నిజాలన్నీ కక్కిస్తుంది. నిన్ను, ఆ సీతని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. సీత నాలా అమాయకురాలు కాదు మహాలక్ష్మి. ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. కాలం చాలా గొప్పది. ఎవరి జీవితాలను ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు దిక్కు మొక్కు లేక నడి రోడ్డు మీద ఉంటే నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. సరిగ్గా మళ్ళీ ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావు. అప్పుడు నువ్వు ఈ ఇంటికొచ్చాక నా జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ జీవితంలో అవే జరుగుతాయి. అప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఎలా తిష్టవేసి నన్ను సైడ్ చేశావో ఇప్పుడు నేను నా స్థానాన్ని తీసుకొని నిన్ను సైడ్ చేస్తాను. ఇది నా ప్లాన్ కాదు, సీత ప్లాన్. చెప్పాను కదా, నిన్ను నేను క్షమించినా సీత క్షమించదు అని. రెడీగా ఉండు. ఏమండి, మన సీత పందెం గెలిచిన తర్వాత కూడా ఆ మహాలక్ష్మి మాట మార్చడం ఏంటండి? మన సుమతి జైలు నుండి బయటికి రాదా? రంగులు మార్చే ఓసరవెల్లి కూడా ఎన్ని రంగులు మారుస్తుందో చెప్పగలం కానీ మనుషుల బ్రతుకులతో ఆడుకునే మహాలక్ష్మి బుద్ధి మార్చలేం లలిత. సీత కూడా ఫోన్ చేయలేదు. మనమే ఫోన్ చేద్దామండి. సరే లలిత, తనే చేస్తుంది. హలో నాన్నా, స్టేషన్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను సీత.
అక్కడ ఏం జరుగుతుందో అని నేను మీ అమ్మ టెన్షన్ పడుతున్నాం. టెన్షన్ ఎందుకు నాన్నా? అంతా నేను అనుకున్నట్టే జరిగింది. సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చేసింది నాన్నా. ఏంటి, సుమతిని విడిపించావా? ఎలా సీత? పందెంలో గెలిచాక నేనేం అడిగితే అది చెయ్యాలని మహాలక్ష్మి అత్తయ్యతో షరతు పెట్టాను కదా నాన్నా. ఆ కండిషన్ ప్రకారం అత్తమ్మను విడిపించమని చెప్పాను. మీ అత్తయ్య సుమతిని విడిపించడానికి ఒప్పుకుందా? ఎవరికోసం ఒప్పుకుంటుందమ్మా? ఆల్రెడీ అత్తమ్మ ఇంటికి వచ్చేసింది కూడా. మీరు టెన్షన్ పడుతూ ఉంటారని ఫోన్ చేసి చెప్తున్నాను. మంచి పని చేసావు సీత. నేను చేయలేని పని నువ్వు చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మెనత్తును విడిపిస్తే నాకు థాంక్స్ ఎందుకు నాన్నా? ఇది నా బాధ్యత. నీ మీద మాకు నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం కూడా ఉండేదే. మొత్తానికి మీ మేనత్తను విడిపించి సాధించావన్నమాట. చాలా సంతోషంగా ఉంది సీత. నీ మేల్ని మీ మేనత్త ఎప్పటికీ మర్చిపోదు సీత. జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. మీ కూతురు చేసిన వెధవ పనిని మీరు మెచ్చుకుంటున్నారా మావయ్య? రామ్, పోలీస్ అయ్యుండి ఒక హంతకురాలు బయటికి రావడాన్ని హర్షిస్తున్నారా? తను హంతకురాలు కాదు రామ్, మీ అమ్మ, నా చెల్లెలు సుమతి. చాలా ఆపండి మావయ్య. సీతకి బుద్ధి లేదనుకుంటే మీరు కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. లేదు బాబు, సీత మీ మావయ్య చెప్పింది నిజం. విద్యాదేవి మీ అమ్మ సుమతి. మమ్మల్ని నమ్ము. మరి మా పిన్ని అబద్ధం చెప్పింది అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మా అమ్మ ప్రాణ స్నేహితురాలు. మా అమ్మని పిన్ని గుర్తుపట్టలేదా? మా పిన్నిని వదిలేయండి. మా డాడీ మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అలాంటి మా అమ్మని మా నాన్న గుర్తుపట్టలేరా? మీ అమ్మ రూపం మారిపోయింది కదా రామ్, అందుకే. నాన్ సెన్స్ మాట్లాడకండి మావయ్య. సీత చెప్పింది గుడ్డిగా నమ్మకండి. పోని ఆవిడ నిజంగా మీ చెల్లెలే అయితే ఆవిడ కోసం మీరేం చేశారు? స్టేషన్కైనా వచ్చారా? ఆవిడకి లాయర్ని పెట్టారా? జైలుకెళ్ళి పరామర్శించి వచ్చారా? మీ పనులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఆవిడనెప్పుడు పట్టించుకున్నారు? రామ్, ఆయన ఎంతో ట్రై చేశారు. అవేవి ఫలించక ఆయన ఎంతో బాధపడుతున్నారు. నాటకాలు ఆడకండి అత్తయ్య. ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు. సీతపై మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది. అలా అని బ్లైండ్గా తనని నమ్మలేను. ఎవరినో మా అమ్మ అని ఒప్పుకోలేను. ఆ హంతకురాల్ని ఎప్పటికీ క్షమించను. హలో రామ్, 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 రామ్. ఆయన వెళ్ళిపోయారు నాన్న. ఏంటమ్మా రామ్ అలా మాట్లాడుతున్నాడు? నిజాలు తెలియక మాట్లాడుతున్నాడు నాన్న. నిజం తెలిసిన రోజున ఆయనే పశ్చాత్తాపడతారు. ఏమో సీత, అనవసరంగా మీ మధ్య గొడవలొస్తాయేమో. ఎన్ని గొడవలైనా రాని అమ్మా. అత్తమ్మని అత్తమ్మ అని నిరూపించే వరకు నేను ఈ యుద్ధం ఆపను. ఎంతమందితో అయినా పోరాడతాను. సరే సీత, జాగ్రత్త. రామ్ని ఎక్కువ హర్ట్ చేయకు. ఎవరు హర్ట్ అవరు నాన్న. అత్తమ్మ ఇంటికొచ్చింది, నేను ఆపి. మీరు కూడా ఆపిగా ఉండండి. ఇప్పుడే అత్తమ్మను కలిసి మీతో మాట్లాడాను అని చెప్తాను. ఉంటాను నాన్న. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. సుమతి అయితే బయటికొచ్చిందండి. ఒక దిగులు పోయింది. ఇక తను సుమతి అని సీత నిరూపిస్తే ఏ బాధ ఉండదు. రామ్ అన్నట్టు సుమతికి మనం ఏమీ చేయలేకపోయాం, కానీ సీత అన్నీ చేస్తుంది. అత్తమ్మా,
సీత సీత చాలు సీత చాలు. నాకు చాలా ఆనందంగా ఉందత్తమ్మా. పట్టరాని సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు మన ఇంటికి వచ్చేశారు. అందుకు కారణం నువ్వే కదా సీత. ఏ అత్తయినా కోడల్ని ఇంటికి తెచ్చుకుంటుంది, కాని నా కోడలు అత్తని ఇంటికి తెచ్చుకుంది. ఇది నీళ్ళే అత్తమ్మా. ఇక్కడ నిన్ను అడుగు పెట్టకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడిది నీ ఇల్లు కూడా. నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేసినప్పుడు ఎక్కడ నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందో అని ఎంతో భయపడ్డాను. ఛాలెంజ్లో నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. అవునత్తమ్మా, ఇది మనిద్దరి గెలుపు. నువ్వు జైలు నుంచి ఇంటికొచ్చినట్టు నాన్న వాళ్ళతో ఫోన్ చేసి చెప్పాను. చాలా సంతోషించారు. వీలు చూసుకుని ఒకసారి ఇక్కడికి వస్తామన్నారు. ఆ, రాబాబు, మీరు నన్ను అలా పిలవద్దు. అదేంటి మామా? ఆవిడ మీద నాకు గౌరవం పోయింది సీత. ఆవిడ ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. మా పిన్ని చెప్పిందని కాదనలేకపోయాను. అమ్మలాంటి వారిని అలా అంటావేంటి మామా? ఈవిడ ఏ రకంగా నాకు అమ్మ అవుతుంది? నన్ను కనిందా, పెంచిందా? మా అమ్మని మాకు దూరం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? మళ్ళీ మా అమ్మని మాకు దూరం చేద్దామని వచ్చారా, లేక మమ్మల్ని కూడా చంపడానికి వచ్చారా? అత్తమ్మను అలా అనుకు మామా. ఈ పిచ్చిది మిమ్మల్ని మా అమ్మ అనుకుంటుంది. తను నమ్మినా నేను నమ్మను. మిమ్మల్ని అమ్మ అని పిలవను. మా అమ్మని చంపిన నేరానికి మళ్ళీ మీరు జైలుకి వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నా కడుపున పుట్టిన కొడుకు నేను తన అమ్మను కాదు అంటున్నాడు. ఈ కన్న తల్లినే నమ్మను అంటున్నాడు. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. బాధపడకండి అత్తమ్మా. నిజం తెలియక రామ్మ అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పిన్ని మాయలో పడి నిన్ను నమ్మట్లేదు. మహాలక్ష్మి నా ఇంటిని, నా భర్తని, పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఆ దేవుడు నా రూపాన్ని మార్చి నాకు మరింత అన్యాయం చేశాడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోండి అత్తమ్మా. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే మహాలక్ష్మి నిన్ను చంపాలని చూసినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ప్రమాదం నుంచి రామమ్మను కాపాడుకోగలిగావు. ఇప్పుడు నీ రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ రేపనేది ఒకటి ఉంటుంది. దేన్నైనా మార్చే శక్తి రేపటికుంటుంది. అంతా మారిపోతుందత్తమ్మా. మహాలక్ష్మి నిజస్వరూపం గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఈరోజు కోపంతో నిన్ను ద్వేషించిన రామ్మామ రేపు మీరే తన కన్న తల్లి అని తెలిసి పశ్చాత్తాపడతాడు. నీకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఇదే జరుగుతుంది. నేను నిరాశపడిన ప్రతిసారి నువ్వు నాకు ఆశ కల్పిస్తున్నావు సీత. నా కష్టంలో తోడుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేను. మనది రుణం కాదు, బంధమని ఎన్నిసార్లు చెప్పానత్తమ్మా. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు హ్యాపీగా ఉంటావత్తమ్మా. హ్యాపీగా కాదు, హ్యాపీగా. అదే హ్యాపీగా.
రాతమ్మా కూర్చో టిఫిన్ పెడతాను